సార్ ఇప్పుడు వచ్చేసి అది ఫెన్సింగ్ మనం కట్టిన ఫెన్సింగ్ అంతా ఊరోళ్ళు ఎత్తేస్తున్నారు సార్. పైకి ఎత్తి కట్టేసి వాళ్ళు లోపలికి దొరుకుతున్నారని చెప్పి మనం కట్ట చెట్లు మొత్తం వేసేస్తున్నాం సార్. ఎప్పటికి అయిపోద్ది మొత్తం? ఈ రోజుకి అయిపోతుంది సార్. మొత్తం కంప్లీట్ అంటే ఇక్కడ వరకు మనం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా సార్, అక్కడ వరకు ఊరోళ్ళు రాగలుగుతారు సార్. మళ్ళీ అక్కడ నుంచి అదంతా రాలేదు సార్. ఆ తాటి చెట్టు అవతల అదే కట్టం చెట్లు అన్ని దాటిన తర్వాత మళ్ళీ రాగలుగుతారు సార్. ఇక్కడ వరకు వేసి తర్వాత అక్కడికి వెళ్ళిపోతాం సార్. అన్ని వేపించేస్తాం. ఇటుపక్క ఎందుకు రాదు, అటుపక్క ఎందుకు వస్తారు? ఇటుపక్క అంతా జమ్ము కట్టం చెట్లు ఉన్నాయి సార్. అటుపక్కే కాలువ అవతల. ఇటుపక్క ఏంటంటే మనకి ఆ చెట్లు లేవు సార్. చెట్లు ఉన్నా కూడా దూరంగా ఉన్నాయి సార్. ఇటు తిరుక్కొని వచ్చేసేది సార్ దీంట్లో. అదే అక్కడ ఏంటంటే మనకి కాలువ అంచునే ఉన్నాయి సార్, రాలేరు అక్కడ. అందువల్ల అవి వేయకుండా ఎక్కడెక్కడైతే వస్తున్నారో అక్కడ వేపించేస్తున్నాం సార్. ఇటుపక్క మళ్ళీ ఇంకా అవసరం లేదంట? ఇటుపక్క ఇంకా అవసరం లేదు సార్. సార్ ఇటుపక్క ఏం చేస్తామంటే బుషెస్ పెంచేసి, బుషెస్ ఇంకా కూలీలు ఏమో అసలు తీగలులా ఏం తీగలుగా ఉంటుంది, బోగనుల కాగితాలు పూలు ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళ చెట్లు వేసి అయ్యే పెరగతాయి. ఇప్పుడు ఎదురు పెట్టుబడి దండగా నువ్వు దాదాపు చేరినప్పుడు నేను చెప్తాను, నువ్వు చేయించలే. బోగనులు ఆ రోజు కానీ వేస్తుంటే ఈ పాటికి ఒకరికి మనిషి బర్రె కాదు కదా, తొండ కూడా దూరదు. నేను చెప్పేది అర్థమవుతుందా? బోగనులు అంటే ముగ్గులు చెట్లు. మా స్కూల్ కాంపౌండ్ అంతా పెద్ద పెద్ద కాంపౌండ్స్ అంతా కట్టేది. నేషనల్ హైవే కూడా చూసావా, కాగితాల పూలు మొత్తం ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఉంటే ఎట్ట వస్తారు? నువ్వు చేరినప్పుడు అది చెప్పేది. దాని నీళ్ళు ఏమైనా పోయాలి, 2 కార్లు 3 కార్లు ఏమన్నా అంతే. దాని గవర్నమెంట్ ఏదైతే ముళ్ళు ఉంటాయి వేస్తాయి, ముళ్ళ చెట్లు ముళ్ళు. ఇప్పుడు రోజా పూలు ముళ్ళు ఉంటాయి, ఇటు సైడ్ వేసి మన ఫెన్సింగ్ సైడ్ రోజా పూలు ఉంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు తుంచిరారు, తాకలేరు కాబట్టి అట్లా ముళ్ళ చెట్లు ఏముంటాయి వేసి